భారత క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో 2 కీలక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లో వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా వస్తున్న ఈ కేంద్రాలతో రాష్ట్రంలో నూతన సాంకేతిక శకానికి నాంది పడనుంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది, టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు ఏదైతే 20 సంవత్సరాల తర్వాత వచ్చే టెక్నాలజీలో మార్పులు అప్పుడే గమనిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచం మొత్తం కూడా క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తుందన్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు దానికి సంబంధించి మొత్తం కూడా 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో చారిత్రాత్మకంగా క్వాంటం సంబంధించిన టెస్ట్ బెడ్స్ ని మరి కాసేపట్లో ఆవిష్కరించబోతున్నారు. అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక టెస్ట్ బెడ్ ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి ఆన్లైన్ లో మేధా టవర్స్ లో కూడా గన్నవరం సంబంధించి అక్కడ కూడా ఒక టెస్ట్ బెడ్ ని ఆవిష్కరించబోతున్నారు. భారతదేశంలోనే క్వాంటం సంబంధించిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే క్వాంటం దినోత్సవం ఈ రోజు 14వ తారీఖు ఏప్రిల్ 14 క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన హార్డ్వేర్ కు సంబంధించి కూడా తయారీ కూడా ఇక్కడే ఉండాలని చెప్పి చంద్రబాబు సంకల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా తయారీదారులందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి పరిశోధన చేసే భారతదేశం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వాంటం మీద పరిశోధన చేసే శాస్త్రవేత్తలు కావచ్చు, కీలకమైన కంపెనీలన్నీ కూడా ఈ రోజు హాజరు కాబోతున్నాయి. ఈ రోజు ఏదైతే ఆ టెస్ట్ బెడ్ ని చంద్రబాబు ఇనాగ్రేట్ చేయబోతున్నారు, దీన్ని వీక్షించేందుకు దాదాపు టెక్నికల్ కి సంబంధించిన పర్సన్స్ దాదాపు 1,50,000 మంది దీన్ని వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దీని మీద పరిశోధన చేసే పెద్ద పెద్ద ఏదైతే ఇంజనీర్స్ కావచ్చు అందరూ కూడా చాలా రోజుల నుంచి క్వాంటమ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మన్ని మధ్య 6 టవర్స్ కట్టాలని కూడా నిర్ణయించున్నారు. దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. భారతదేశానికి సంబంధించిన ఐటీ మినిస్టర్ కావచ్చు, దేశంలో ఉన్న ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోపక్క అది శరవేగంగా క్వాంటం బిల్డింగ్ అయితే పూర్తి చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 20 సంవత్సరాల తర్వాత భారతదేశ రూపురేఖలు ఏ విధంగా ఉంటాయి, ప్రపంచంలో వచ్చే టెక్నాలజీ మార్పులు ఏముంటాయని చంద్రబాబు గ్రహించారు. ఈ నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ వైపు అడుగులేస్తున్నారు. ఏదైతే భారతదేశంలోనే ఈ క్వాంటం టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లో చాలా ముందు చూపుతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కొనియాడుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఈ రోజు ఈ టెస్ట్ బెడ్ కు సంబంధించి కూడా టాటా రీసెర్చ్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే డిఫెన్స్ కు సంబంధించిన సంస్థలు కావచ్చు అనేకంగా స్పాన్సర్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా క్వాంటమ్ సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ పరిశోధనలో పాలు పంచుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1,50,000 మంది ఇది వీక్షించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని నేషనల్ క్వాంటమ్ మిషన్ తో సహా ఐఐటి ప్రొఫెసర్లు, మేధావులు, ఈ ఐటీ కంపెనీల అధిపతులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారు. ఎందుకంటే భారత భవిష్యత్తు కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనిపై దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. అందువల్ల దేశంలో ఉన్న ఏదైతే ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు అందరినీ కూడా ఏకం చేసి ఏదైతే క్వాంటమ్ కు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ని ఆంధ్రప్రదేశ్ గా నిలిపేందుకు చంద్రబాబు అయితే కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రవిచంద్.